హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు అనీస్ కిచెన్లో గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గుత్తి వంకాయ కర్రీ రైస్, బగారా రైస్, కలర్ రైస్ ఈ విధంగా దేంట్లో కన్నా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఈ గుత్తి వంకాయ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు చూస్తాం. నేను ఇక్కడ ఒక 3/4 kg వంకాయలను, ఒక 7 టమాటాలను తీసుకున్నాను. మసాలాకు కావాల్సినటువంటి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, పసుపు, వేయించినటువంటి వేరుశనగలు, కొబ్బరి, చింతపండు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలను, కొబ్బరిని తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పొడిలో మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ముందుగా కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. దాంతోపాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న ఆనియన్ ముక్క, చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి చింతపండును ముందే నానబెట్టుకున్నాను. దాన్ని ఇందులో వేసి వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందామండి. ఈ విధంగా వాటర్ సర్వ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి వంకాయలను మధ్యలోకి ఈ విధంగా 4 పీసెస్గా భాగాలుగా కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళలో అన్నిటినీ వేసేసుకుందామండి. వీటిని చెక్ చేసుకుంటూ లోపల పురుగులు ఏమన్నా ఉంటే చూసుకుంటూ వంకాయలన్నిటిని ఈ విధంగా మధ్యలోకి కోసి ఈ వాటర్లో వేసేసుకుందాం. నేను ఇక్కడ ముళ్ళవంకాయలు తీసుకున్నానండి. మీకు ఇష్టం వచ్చినట్టు వంకాయలు ఏవైనా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసినటువంటి వంకాయలన్నిటినీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్, దానిని అన్నిటినీ పేస్ట్ అంతటిని వంకాయలో స్టఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా మసాలా అంతటిని అన్ని వంకాయలలోకి స్టఫ్ చేసుకుందామండి. ఈ విధంగా వంకాయలన్నిటిలో మసాలా పెట్టేసుకొని వీటన్నిటిని పక్కన ఉంచుకుందాం.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత కర్రీకి కావాల్సినటువంటి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. గుత్తి వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుందామండి. ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు వేసి వీటిని బాగా వేపుకుందాం. ఈ విధంగా వేగినటువంటి ఈ పోపులో ముందుగా సిద్ధం చేసుకున్నట్టు వంకాయలను ఇందులో యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా వంకాయలన్నిటిని ఆయిల్లో యాడ్ చేసుకొని ఈ వంకాయలన్నిటిని 1 నిమిషం చిన్న మంట మీద ఆయిల్ అంతా ఈ వంకాయలకు పట్టేలాగా వేపుకుందాం. ఈ విధంగా వేపుకున్న తర్వాత మిగిలినటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసి మరోసారి వీటన్నిటిని బాగా వేపుదామండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మసాలా పేస్ట్ అంతటిని ఈ ఆయిల్లో బాగా వేపుకుందాం. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకున్న తర్వాత చిన్న మంట మీద పెట్టి ఇంకొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దామండి. 1-2 నిమిషాలు మగ్గించుకుందాం. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్నటువంటి టమోటాలను ఈ విధంగా ముక్కలుగా కోసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వంకాయలను మనము బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ విధంగా బాగా మగ్గినటువంటి వంకాయల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఈ విధంగా వాటర్ వేసుకొని మరోసారి ఈ వంకాయలన్నిటిని బాగా కలిపి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందామండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ వంకాయలన్నిటిని బాగా ఉడికేంత వరకు మనము ఉడికించుకుందాం. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు వంకాయలను బాగా ఉడికించుకుందామండి.
చిన్న మంట మీద పెట్టుకొని బాగా మగ్గిద్దాం. చూసారా ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో? ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఒకసారి వంకాయ ఉడికిందో లేదో మనము చెక్ చేసుకుందాం. వంకాయ ఇక్కడ ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్ట్ అయినటువంటి గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా ఈ వంకాయ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.